నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో లేఖల పర్వం నడుస్తూ ఉంది. ప్రధానంగా గత 2-3 రోజుల నుంచి మీడియా, సోషల్ మీడియాలో కథనాలు మీరు చూస్తూనే ఉంటారు. సో కల్వకుంట్ల కవిత తన తండ్రి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్కు రాసిన లేఖ మీద అనేకమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ నుంచి, అటు బీఆర్ఎస్ నుంచి. సో వైపు నేషనల్ హెరాల్డ్ కేసును తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అంటూ ఇటు బీఆర్ఎస్ నేతలు కేటీ రామారావు మాట్లాడుతూ ఉంటే, బట్ కవిత మాత్రం ఈ లేఖ నేనే రాసిన అంటూ ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక జూన్ 2న మరి తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనేటువంటి ఒక కొత్త పార్టీతో మరి కల్వకుంట్ల కవిత తెర మీదకి రాబోతున్నటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. సో ఇవన్నీ అంశాల గురించి మాట్లాడదాం. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంతా ఒక ఐక్యమత్యంగా ఉన్నటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ ఇప్పుడు విచ్ఛిన్నం అవుతుంది. ఆధిపత్య పోరు కోసం ఎవరికి వాళ్ళు, అటు హరీష్ రావు, ఇటు కేటీఆర్, ఇటు కవిత, ఇక ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్, ఎవరికి వాళ్ళు ఇదొక 3 ముక్కల ఆట లెక్క జరుగుతున్నటువంటి సంఘటన. మాట్లాడదాం ఇదే అంశం మీద. బీఆర్ఎస్ పార్టీతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సార్, మీకు బీఆర్ఎస్తో చాలా, కేసీఆర్తో, కల్వకుంట్ల ఫ్యామిలీతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. గత 10-12 ఏళ్ల పాటు మీరు కీలకంగా పనిచేశారు. ఈ కొత్త పార్టీ, ఈ లేఖ వ్యవహారం చూస్తూ ఉంటే ఏమనిపిస్తాం? ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి, ఉద్యమకారులకి నా యొక్క ఉద్యమ అభినందనాలు తెలియజేస్తూ, నేను బీఆర్ఎస్ పార్టీలో లేను, నేను ఉన్నది టీఆర్ఎస్ పార్టీలో. తెలంగాణ గురించి ఆవిర్భవించిన పార్టీ 1968 నుంచి నేను ఈ రోజు వరకు, అంటే నాకు 57 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం. నాకు 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ మెంబర్గా, అదేవిధంగా ఎంపీ పార్లమెంట్ సభ్యునిగా, జనరల్ సీట్ నుంచి గెలిచిన సభ్యునిగా, మరి దేశంలో ఉన్నటువంటి బంజారాల యొక్క పరిస్థితులను అవగాహన చేసుకుంటూ 57 సంవత్సరాలు నాకు. 69వ మూమెంట్ చూసినా నేను ఇన్వాల్వ్ అయినా అందులో, వరంగల్లో ఉన్నప్పుడు చదువుకుంటప్పుడు. తదుపరి మలి దశలో 2001లో టీఆర్ఎస్లో రావడం, మూమెంట్ చేయడం, ఎంతోమంది ప్రాణత్యాగాల మీద సాధించుకున్నటువంటి తెలంగాణ ఈరోజు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పేరుతో, ఇందిరా ప్రజాపాలన పేరుతో అతను ఏదైతే కాంగ్రెస్ అధ్యక్షులుగా అయిన తర్వాత ఏదైతే చెప్పినారో, అదేవిధంగా కేసీఆర్కు ధీటుగా మరి ఇక్కడ ప్రజాపాలనను తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రి అయి తీసుకుంటున్నటువంటి ఒక ప్రజాహిత కార్యక్రమాలు. అయితే ఈ ప్రజాహిత కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయంటే, ప్రతి మానవునికి, ప్రతి తెలంగాణ బిడ్డకు చేరే విధంగా, అర్హులకి చేరే విధంగా వారు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ప్రజలలో వెళుతుంది బాగా ఇప్పుడు. అదే రకంగా విదేశం నుంచి కూడా పెట్టుబడుల యొక్క కార్యక్రమాలు కూడా వారు చేస్తున్నారు. సో రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు గత సంవత్సరన్నర కాలం నుంచి మరి ప్రజలలో ఇవి బాగా విస్తృతంగా పోతున్నాయి కదా. దీన్ని ఎట్లా అడ్డుకట్ట వేయాలనే ఒక దురుద్దేశంతో, ఒక దుర్మార్గంగా గోబెల్స్ ప్రచారం చేయడానికి, అదేవిధంగా ఈ సోషల్ మీడియాను పెట్టుకొని కేసీఆర్ చేసే నాటకం ఇదంతా. ఎందుకంటే కేసీఆర్ ఏమన్నాడు, నేను నా ముసలి ఇద్దరమే ఉన్నాము, పావుసేరు బియ్యం వండుకుంటే మాకు సరిపోతుంది, నా 2 బిడ్డలు అమెరికాలో ఉన్నారు, ఉద్యోగం చేస్తున్నారు, నేను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా, సామాజిక న్యాయాన్ని పాటిస్తా, స్వయం పాలన తీసుకొస్తా, మరి ఆ విధంగా ఎన్నో చెప్పినాడు. నీళ్లు, నిధులు, నియామకాలని అన్ని పచ్చి అబద్ధాలు ఆడినటువంటి కేసీఆర్ తన 2001 నుంచి తను చేసినటువంటి గిమ్మిక్కులు, చివరికి ఏమంటాడు, నేను చావు నోట్లో తలబెట్టినంటాడు. నోట్లో ఇడ్లీలు పెట్టుకొని చావు నోట్లో తలబెట్టినటువంటి కేసీఆర్ ఈరోజు తను తెలంగాణను అసలు పట్టపగలే దోపిడీ చేసి, అప్పుల పాలు చేసి, మరి శాంతి లేకుండా చేసి, పేదల్ని ఆదుకోకుండా చేసి అతను 10 సంవత్సరాల పాలన చేసిన కేసీఆర్ ఈరోజు కూడా తెలంగాణకి భారం అయిపోయినాడు. ఎట్లా భారం అంటే, ప్రతిపక్ష నాయకునిగా మరి రాష్ట్ర మంత్రిగా
క్యాబినెట్ మంత్రిగా సౌకర్యాలు అన్నీ పొందుతూ జీతాలు తీసుకుంటూ ఈరోజు కూడా గుదిబండగా మారినాడు తెలంగాణకి. దోచుకున్న సొమ్మే కాకుండా, లక్షల కోట్ల దోచుకున్న సొమ్మే కాకుండా మరి ఇప్పుడు గుదిబండగా మారినటువంటి కేసీఆర్ గత సంవత్సరం కాలం నుంచి అసెంబ్లీకి రాలేదు, ప్రజలలో రాలేదు, ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఎట్లా రేవంత్ రెడ్డి గారు దూసుకొని పోతున్నారు, వాళ్ళ పాలసీస్ ప్రోగ్రామ్స్ అన్ని ప్రజలు ఆహ్వానిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారని ఒక కక్ష కట్టి ఒక దురుద్దేశంతో, పవర్ లేదు డబ్బు ఉంది, ఆ పవరు డబ్బు ఉన్నప్పుడేమో నాటకాలు బాగా ఆడినారు, ఇప్పుడు పవర్ లేదు. పవర్ లేకపోయేసరికి కల్వకుంట్ల కుటుంబం బికమ్ నీళ్లు లేని చేపల మాదిరిగా గిలగిల గిజ కొట్టుకుంటున్నారు. అదేవిధంగా ఒక సైడ్ నుంచేమో వీళ్ళు చేసినటువంటి అవినీతి మీద మరి చర్యలు ప్రారంభమైనాయి, నోటీసులు వస్తున్నాయి. బిడ్డ జైలుకు కూడా పోయి వచ్చింది, కొడుకు రేస్ కోర్సులో కూడా ఇక్కడ అంతా రెడీగా నడుస్తున్నది. అదేవిధంగా తను ఫోన్ ట్యాపింగు, అదేవిధంగా భూ కుంభకోణాలు, కాళేశ్వరం ఓపెన్గా, ఇవన్నీ వచ్చేసరికి దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలా? ఇప్పుడు చూడండి మీరు, గత ఈ వారంలో అసలు ఇష్యూస్ అన్నీ ఎట్లా పోయినాయి. జనాలు వర్షాలకు మరి వర్షాలు పడి కళ్ళాలలో ఒడ్లు తడిసిపోవడం కానీ ఇతరత్ర అనేక బాధల్లో ఉన్నారు. ఇంకా అటువంటిది వదిలేసేసి ఈరోజు ఈ కేసీఆర్ అనేవాడు క్రియేట్ చేసినటువంటి సీన్ ఏదైతే ఉందో, ఈ సీన్ వల్ల మొత్తం డైవర్ట్ అయిపోయింది. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారి ఇందిరా ప్రజాపాలనకు పేరు రావద్దు, ప్రజలలో ఈ స్కీమ్స్ మరి ఇంకా ఉధృతంగా పోతుంటే దానికి వ్యతిరేకంగా, దానికి దుష్ప్రచారం చేసే దిశగా ఏదైతే సోషల్ మీడియాను ఉపయోగించారో సోషల్ మీడియా కూడా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు కవిత కొత్త పార్టీ ఈ లేఖ అంతా కూడా కేసీఆర్ వ్యూహంలో భాగం అనుకోవచ్చా? వస్తున్నా. అయితే దీన్ని నుంచి తట్టుకోవడానికి, దీన్ని డివేట్ చేయడానికి ఇది ఒక డ్రామా. తను నా బిడ్డలు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళని ఏ విధంగా తీసుకొచ్చినాడు. మరి వీళ్ళంతా అవినీతి చేస్తుంటే ఆ రోజు వీళ్ళకి అవినీతి అవ్వలేదా? కవితమ్మ, నీకు అవినీతి అవ్వలేదా? నువ్వు కూడా అవినీతి చేస్తున్నావు కదా ఆ రోజు. మరి నువ్వు ఈరోజు వచ్చి అవినీతి జరిగింది, సామాజిక న్యాయం లేదు, తర్వాత ఇప్పుడు సామాజిక తెలంగాణ కావాలా, పూలే విగ్రహం కావాలా, బీసీలకు 33% ఉన్న రిజర్వేషన్లు 21% తగ్గించినప్పుడు ఎక్కడ పోయినావమ్మా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీకు ఆస్తి తగాదాలు, మీ ఆధిపత్యం, దాని గురించి ఇది ఫైట్. దానికి ఈ కష్టాల్లో ఉన్న ప్రజలకి, తెలంగాణ ప్రజలకి సంబంధం ఏంటిది అంటున్నాను నేను. ఈ మీడియాను కూడా దండబెట్టి చెప్తున్నా, అయ్యా మీడియా, మీరు నిజంగా ఎందుకు ఈ లేఖ ఏమయ్యేటుంది ఈ లేఖలతో? ఇప్పుడు కవిత పడినట్లుందంటే సౌ చూఏ కాకే బిల్లి హాచికోగై, 100 ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టుంది ఇదంతా. ఇది ఆమె రాసిందని ఇక ఆమె ఒప్పుకుంది కాబట్టి నేను దాంట్లో ఎక్కువ పోకుండా, దీన్నంతా క్రియేటర్, దర్శక, నిర్మాత, ఎవ్రీథింగ్ ఆల్రౌండర్ కేసీఆరే. కేసీఆర్ ఒకటే ఒక టార్గెట్, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇక్కడ మరి పటిష్టంగా ఉండవద్దు, డిస్టర్బ్ చేయాలా, ఆ ఉద్దేశంతో ఉన్న డబ్బుతో. ఎందుకు అంటే కేసీఆర్ ఏమనుకుంటున్నారంటే, నన్ను ఎవరు చూడలేదులే, పిల్లి మాదిరిగా నేను పాలు తాగిన అనుకుంటున్నాను. కానీ తెలంగాణ ప్రజలకి తెలుసు ఎన్ని లక్షల కోట్లు దొబ్బినాడు, ఎన్ని వేల ఎకరాల భూముల్ని కాజేసినారు, ఎన్ని విధాలుగా తెలంగాణను ఆగం చేసినాడో ప్రజలకు తెలుసు. ఈరోజు తను ప్రధానమంత్రి గారు చెప్పినారు, తెలంగాణ బీకేఎం ఏటీఎం టు కేసీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ. మరి ఇది ఉచ్చు బిగిస్తున్నాం, చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన చర్యలు ఎక్కడ పోయినాయో, ఆ ఉచ్చు ఎక్కడ పోయిందో భగవంతుడికి తెలియాలా. అయితే నేను ఇక్కడ ఒకటే ఒక విషయం చెప్తాను, మిస్టర్ కేసీఆర్, ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా నిన్ను శిక్షించవలసింది విధి ఉంది, విధి శిక్షిస్తుంది. విధి యొక్క యాక్షన్ స్టార్ట్ అయిపోయింది. నువ్వు ఇంకా ఎన్నో విషయాలు, ఎన్నో మరి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిన్ను మోడీ గారు వదిలినా, ఈడీ వదిలేసినా, ఇంకా ఇతర సంస్థలు వదిలేసినా కానీ నిన్ను ప్రకృతి వదలదు. ఎందుకంటే అమాయకుల ప్రాణాలు బలిగొని నువ్వు పీఠానికి ఎక్కినావు, దళితుడిని సీఎం చేస్తానని. అమాయకుల్ని, నాలాంటి వాళ్ళు సోషల్ వర్కర్స్గా ఏదో సామాజిక వర్గాల నుంచి కొద్దిగా గొప్ప ముందుకు వస్తుంటే వాళ్ళ రాజకీయ జీవితాలను నాశనం చేసినావు. ఎంతోమంది, 100 మంది. అటువంటిది ప్రకృతి గ్రహిస్తుంది. నీకు దేవుడు ఏం చేయలేదు అనుకుంటాను నేను. దేవుడు ఏం చేయలేదు, మోడీ ఏం చేయలేదు, ఈడీ ఏం చేయలేదు. కానీ ప్రకృతి నీకు డెఫినెట్గా శిక్షిస్తుంది. ఇది ప్రారంభం మాత్రమే. ఇదంతా క్రియేట్ చేస్తున్నావు కేసీఆర్, జాగ్రత్త. ఇప్పటికైనా నీ తప్పులు తెలుసుకో. నీ బిడ్డ చెప్పాలన్నా, నీ బతుకు చెడ, నీ బిడ్డ చెప్పే పరిస్థితి వచ్చింది ఈరోజు.
బిడ్డ చెప్పిందంటే కన్న కూతురుతో కన్న తండ్రి చెప్పించుకోవడం దారుణం అంటారు అయితే. ఇది అతి దారుణం. అది అతని బతికే కాదు అది. ఎందుకు అంటున్నా అంటే తను ఈ రోజు వరకు కూడా మారలే. ఇంకా తను తప్పు చేసి నేను ఒప్పుకోడే, కనీసం నోరు తెరవడే. ప్రధానమంత్రి గారు ఎన్నిసార్లు 10 సార్లు తెలంగాణకు వచ్చినప్పుడల్లా ప్రధాని గారు చెప్పేది ఇక్కడ మరి అవినీతి జరుగుతుంది, లక్షల కోట్లు ఏటీఎం అయింది ఇది కేసీఆర్ ఫ్యామిలీకి, ఒక్కసారి జవాబు ఇవ్వలే. అదేవిధంగా ఈరోజు కవిత గారు చెప్పడం చాలా లేటు. ఎందుకు అంటే కవిత గారు ఇప్పుడు సామాజిక తెలంగాణ తెస్తానంటుంది, ఇప్పుడు పార్టీ పెడతానంటుంది. సరే, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఆడబిడ్డ. నేను ఎక్కువ ఆమె గురించి చెప్పకుండా, దీనికి అంతటి కారణం ఈ పిల్లలు చెడిపోవడానికి కారణం కూడా కేసీఆర్. కానీ రవీంద్రనాథ్ గారు కేసీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు. కవిత మీరు అన్నట్టుగా ఆమె నేను లేఖ రాసిన అన్నది అమెరికాకి వెళ్ళి రాగానే స్పందించింది. బట్ కేసీఆర్ మాత్రం ఆ లేఖకు సంబంధించి కవితకు సమాధానం చెప్పలేడు, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పలేడు, ఇంకా కూడా రిప్లై లేదు. ఎట్లా చూస్తారు? ఎందుకంటే కేసీఆర్ 80,000 పుస్తకాలు చదివాడు, ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చేసినాడు, స్వయంప్రకట ఇంజనీరు, నీళ్ళకే నడక నేర్పించిండు, గాలికే విండి నేర్పించినటువంటి మహనీయుడు. కాబట్టి ఇవన్నీ అంటే మౌనం అంటే ఇతను అన్ని అంగీకారం ఈయన చేసిందంతా ఒప్పుకున్నాడంటే లెక్క. ఈయన చెప్పడు. ఈయన రాజకీయాలలో ఇటువంటి లీడర్ని నేను చూడలే. నేను నా 57 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను దేశమంతా తిరిగిన బంజారాల గురించి, బంజారా రథం వేసుకొని నేను ప్రతి చీఫ్ మినిస్టర్ని కలిసిన బంజారాల గురించి, గిరిజనుల గురించి. ఆ రోజుల్లో కలిసినటువంటి చీఫ్ మినిస్టర్లు ఇటువంటి వ్యక్తిని నేను చూడలే. ఎందుకంటే ఈయన ఎంబడి పనిచేసే కొద్ది రోజులు పనిచేయడం కూడా జరిగింది. ఏ విధంగా ఇతను మరి వీకర్ సెక్షన్స్ లీడర్స్తో కానీ యాక్టివ్గా ఉండే లీడర్స్తో ఏ విధంగా ప్రవర్తిస్తాడు, వాళ్ళని ఏ విధంగా నాశనం చేస్తాడనేది నేను చూసినా. కాబట్టి ఇటువంటి వ్యక్తి ఇతనికి శిక్ష పడాల్సిందే. ఇప్పుడు కవిత లేఖలు కూడా కొన్ని ప్రశ్నలు ప్లీనరీలు పెట్టాలి, బీజేపీ మీద మీరు 2 నిమిషాలే మాట్లాడిరు, ఉద్యమకారుల గురించి మర్చిపోయారు అని కొన్ని వ్యాఖ్యలు రాస్తుంది. ఇవి ఎట్లా చూస్తారు? ఇవి కలవట్లేదు కనీసం. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఈటెల రాజేందర్ మంత్రి, అప్పుడు ఆర్థిక మంత్రి ఏదో మంత్రి ఉన్నాడు, ఎంబడి 10 మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని ఇంకో మంత్రిని పెట్టుకొని పోతే అసలు కనీసం అతన్నే కలవలే, గేటు దగ్గర నుంచే వచ్చేసినాడు. ఆ రోజే ఎవరిని కలవలే. మేము ఉన్నప్పుడు కూడా ఎవరిని కలవకపోయేది. కనీసం పార్లమెంట్లో కూడా 1 నిమిషం మాట్లాడలే. వేరే ఐ స్పోక్ సెవరల్ టైమ్స్. పార్లమెంట్లో నేను మాట్లాడినా తెలంగాణ గురించి. నేను మాట్లాడడం వల్లనే నా మీద కక్ష కట్టి నన్ను బయటకు పంపించినాడు. అదేవిధంగా నరేంద్రని బయట పంపించాడు. అదేవిధంగా ఇంకా ఎంతోమందిని, ఎన్ని పేర్లు చెప్పాలి నేను, ప్రతి ఒక్కళ్ళని బయట పంపించి తనే తెలంగాణ తెచ్చినట్టు. కనీసం జయశంకర్ గారి పేరును కూడా ఉచ్చరించకుండా ఈ రోజు వరకు తన ఎంబడి పనిచేసిన వాళ్ళ గురించి కనీసం మానవతా దృక్పథంతో కూడా. శ్రీకాంతాచారి గారి తల్లి, అతను నిండు ప్రాణం ఇచ్చిన బలిచ్చినాడు. ఆయన బలిస్తేనే తెలంగాణ ఫలించింది. ఆ తల్లి సోనియమ్మ దయ పోయి ఇతను కుటుంబం పోయి కాళ్ళ మీద పడ్డారు. నువ్వే ఇచ్చిన తల్లిని, ఆ తల్లిని కూడా ఈరోజు దూషిస్తూ వీళ్ళు మరి ఇలా చేస్తున్నట్టే. కేసీఆర్ ఆడే నాటకంలో ఇది భాగము. ఈ పార్టీ పెట్టినా లేక కవిత గొడవ చేసినా ఇదంతా, ఒకవేళ హరీష్ రావు బీజేపీకి పోయినా ఇదంతా కేసీఆర్ చేసే ప్లానే. దీన్ని తెలంగాణ ప్రజలు గుర్తించినారు. ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, బ్రహ్మాండంగా ఆయన పరిపాలన సాగుతుంది ప్రజలలో. రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు కదా, కోవట్లున్నారు, రేవంత్ రెడ్డి కోవట్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, త్వరలోనే బయట పెడతామంటున్నారు కదా. నిజంగా కోవట్లోనే ఏమైనా పెట్టిండా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లో? కేసీఆర్ కన్నా పెద్ద కోవట్టు, కేసీఆర్ కన్నా పెద్ద గోబెల్స్ ప్రచారకర్త కేసీఆర్. ఇతనికన్నా పెద్దోళ్ళు ఎవరు లేరు. మాకు రేవంత్ రెడ్డి గారికి ఇవి కోవట్లను పెట్టే అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో దండులు ఉన్నారంతా, హైకమాండ్ ఉంది. రేవంత్ రెడ్డి గారు చక్కగా ఒక యాక్టివ్ యంగ్స్టర్, ఈరోజు చక్కగా ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా ఇదంతా క్రియేట్ చేసేది కేసీఆర్ అండ్ కోల్. కాబట్టి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కేసీఆర్ మీద చర్యలు ఉంటాయి, తీసుకోవాలా. ఈ జరిగే గిమ్మిక్కుల గురించి చూసి రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం మరి వెనకపోకుండా ఇంకా ముందుకు ఉధృతంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్ళాలని నేను తెలియజేస్తున్నాను. చివరగా గత అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో బయటకు వచ్చిన కేసీఆర్ మొన్న వరంగల్ సభలో వచ్చారు. మీరు అన్నట్టుగా వరంగల్ సభలో శ్రీకాంత్ సార్ పేరో లేకపోతే రవీంద్ర నాయక్ పేరో లేకపోతే ఇంకెవరి పేరు కూడా తీసుకోలేదు. ఎందుకంటే అది 25 ఏళ్ళ టీఆర్ఎస్ పండగ చేశారు. ఈ 25 ఏళ్ళ టీఆర్ఎస్ పండుగలో మొదటి నుంచి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కానీ, గాదా ఇన్నయ్య కానీ, ఇట్లా చాలామంది ఉన్నారు. ఏ ఒక్కరి ప్రస్తావన తీసుకురాలే, ఏ ఒక్కరిని కూడా వేదిక మీద మాట్లాడనివ్వలే. ఎట్లా చూస్తారు? మళ్ళీ కేసీఆర్ బయటకు వచ్చే అవకాశం ఉందా లేదంటారా? అందుకనే ఇతను చేసినటువంటి మూర్ఖపు ఆలోచన, దురహంకారం, ఇతను దొర, తను తప్ప ఇంకెవడు అవుపడవద్దు లేరని చెప్పేసి ఒక దృక్పథంతో ఉన్నాడు. కాబట్టే ఎవరు చర్యలు తీసుకోకపోయినా, ఎన్ని తప్పులు జరిగినా కూడా మరి ఈరోజు ప్రకృతి వికటాటం చేసి తన ఇంట్లోనే పెట్టింది ఇప్పుడు కుంపటి.
సో దీని నుంచి పడాలా, అంతేగాని ఇక్కడ జరిగే ప్రభుత్వం ఏదైతే నడుస్తుందో దీనికి ఆటంకాలు కలిగించకుండా జాగ్రత్త ఉండాలని నేను కేసీఆర్ను హెచ్చరిస్తున్నా. ఇది కేసీఆర్ క్రియేట్ చేసిందే. దీని విషయంలో ఇక్కడ ప్రభుత్వం బ్రహ్మాండంగా ముందుకు నడుస్తుంది, ముందుకు నడవాలని కూడా నేను కోరుకుంటున్నాను. రైట్, ఇది మొత్తం మీద మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ క్లియర్గా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. గతంలో కూడా కేసీఆర్ ఇదే రకంగా వ్యవహరించేది, తాను మాత్రమే తెర మీద కనిపించాలి, తాను మాత్రమే మరి హుందాగా ఉండాలి, పదవులు అనుభవించాలన్నటువంటి స్టైల్లో ఉండేది. సో ఇప్పుడు కేసీఆర్ వ్యూహంలో భాగంగానే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ డ్రామా, ఇదంతా కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజల్లో వెళ్లకుండా, మీడియాలో కనిపించనివ్వకుండా కేవలం లేఖ పేరిట కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రచారం చేసుకోవడంలో, గ్లోబల్ ప్రచారంలో కేసీఆర్ ముందుంటాడంటూ రవీంద్రనాథ్ చెప్తున్నాడు. ఒకవేళ వెళ్తే మాత్రం హరీష్ రావు బీజేపీలోకి వెళ్ళిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరి కల్వకుంట్ల ఫ్యామిలీ కంటే, కేసీఆర్ కంటే పెద్ద కోవట్టు ఎవరు లేరంటూ మరి కొంత హెచ్చరిక కూడా జారీ చేస్తా ఉన్నాడు. ఇప్పటికైనా మారు, లేకపోతే ప్రకృతే మరి ఖచ్చితంగా నిన్ను నాశనం చేస్తుందంటూ రవీంద్రనాథ్ చెప్తా ఉన్నాడు. చూద్దాం ఇప్పటికైనా కేసీఆర్ మరి మారుతాడా, మరి ఒక బిడ్డతో చెప్పించుకున్నటువంటి పరిస్థితికి దిగజారడం దారుణం అంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి మరి మార్పు వస్తుందా కేసీఆర్లో, లేకపోతే యథావిధిగా అదేవిధంగా కంటిన్యూ అవుతారు అనేది భవిష్యత్తులో చూడాలి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గన్ పార్క్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.